ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఖమ్మంలోనే కూరగాయల మార్కెట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో స్టార్టింగ్లో ఉన్నదైతే ఇది రీటైల్ మార్కెట్, దీని పక్కనే హోల్సేల్ మార్కెట్ ఉంది. సో అక్కడ ఉన్న ఈ ఏదైతే కూరగాయలు ఉన్నాయో వాటి యొక్క ధరలు అవి ఏవేవైతే ఉన్నాయో అవి క్లియర్గా మీకైతే చెప్తాను. సో ఇటువంటి వీడియోస్ కనుక డైలీ కావాలంటే చెప్పండి, రోజు మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసే ఈ మిర్చి వచ్చేసేసి కారానికి అంటే కూరకు వాడే మిర్చి అండి. ఇది వచ్చేసి మనకు కిలో వచ్చేసి 20 రూపాయలు పడుతుంది. ఇది వచ్చేసి మనకు 50 కిలోల బ్యాగ్ అండి. దాని తర్వాత నెక్స్ట్ ఉన్నది ఇక్కడ మనకు ఇంకోటి వచ్చేసి మనకు ఈ మనం హోటళ్ళలో వాడతాం కదా, ఇది వచ్చేసి మనకు హోటళ్ళలో వాడే మిర్చీలు అండి, అంటే బజ్జీకాయలు అంటాం కదా అవి. ఇవి వచ్చేసి మనకు కేజీ వచ్చేసి 30 రూపీస్ పడుతున్నాయండి. ఇది హోల్సేల్ మార్కెట్ ఇది మొత్తం. ఇది వచ్చేసి గుత్తి వంకాయ వచ్చేసి మనకు మార్కెట్లో వచ్చేసి 5 రూపీస్ కేజీ లెక్క పడుతున్నాయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దోసకాయ అండి. దోసకాయ వచ్చేసి ఇది కూడా మనకు 5 రూపీస్ పడుతుంది అనమాట కేజీ. ఇవన్నీ మనకు హోల్సేల్లో ఇస్తారండి, కేజీ లెక్క ఇవ్వరు. ఇది వచ్చేసి మనకు ఒక బ్యాగ్ వచ్చేసి మనకు 100 రూపీస్, దీంట్లో 50 కేజీస్ వరకు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకు దొండకాయ వచ్చేసి 8 రూపాయల 50 పైసలు అయితే పడడం జరుగుతుంది. ఇది వచ్చేసి కాకరకాయ అండి. కాకరకాయ వచ్చేసి మనకు 300 రూపాయల కవరు, 15 కిలోల కవర్ వెయిట్ ఉంటుంది ఇవి. అదేవిధంగా దాని పక్కన చూసుకున్నట్టు వంకాయ అండి. ఈ వంకాయ కూడా 15 కిలోల వెయిట్ ఉంటుంది, అది వచ్చేసి మనకు 150. ఇది వచ్చేసి టమాటా అండి. టమాటా వచ్చేసి మనకు 20 రూపాయలు కిలోగా పడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆలు కూడా ఉంది. ఆలు ఇక్కడ మీకు వీడియోలో నేను తీయలేదు. ఆలు వచ్చేసి 10 రూపీస్ నుంచి 8 రూపీస్ వరకు అయితే ఉందండి. ఇదైతే డైలీ ఇన్ఫర్మేషన్ అండి.